ఇంకా జావా ప్రోగ్రామ్‌కొస్తే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే జావా ప్రోగ్రామ్ చాలా డిఫికల్ట్ అంటూ ఉంటారండి. ఏ ప్రోగ్రామింగ్‌లో అయినా సరే మన లాజిక్స్ అనేది ఒకటేలాగానే ఉంటాయి. సింటాక్స్ ఒకటి చేంజ్ అవుతుందండి. మీరు ఏ ప్రోగ్రామింగ్‌లో అయినా సరే లాజిక్స్ బాగా గుర్తుపెట్టుకోగలిగితే సింటాక్స్ కొంచెం డిఫికల్ట్ ఏం కాదు డిఫరెంట్‌గా ఉంటుంది చేసేసుకోవచ్చు. ఓకే. ఇక జావా ప్రోగ్రామింగ్‌కొస్తే చూసారా క్లాస్ కాలిక్యులేటర్ అన్నారు. అంటే స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి మీరు ఆఫ్‌లైన్ మెథడ్‌లో చేసేటప్పుడు జావాలో క్లాస్‌లో ఏదైతే ఇస్తారో కాలిక్యులేటర్ అని ఇచ్చారు కదా! మీరు సేవ్ చేసేటప్పుడు కూడా కాలిక్యులేటర్ డాట్ జావా అని ఇలా ఎక్స్‌టెన్షన్ ఫైల్ నేమ్‌తోనే సేవ్ చేసుకోవాలి. ఆఫ్‌లైన్ మోడ్‌లో మీరు ప్రోగ్రామ్‌ని రన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నప్పుడు. ఓకేనా? మిగతా సి కానియండి, సి ప్లస్ ప్లస్, పైథాన్‌లో ఏంటంటే మనము ఏ పేరుతో అయినా మనం సేవ్ చేసుకోవచ్చు. కానీ జావాలో మాత్రం ఏందంటే, క్లాస్‌లో ఏదైతే వర్డ్ ఇస్తామో, ఆ వర్డ్‌తోని ఫైల్ నేమ్‌ని సేవ్ చేసుకోవాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ ఇస్తాము. ఇంటిజర్ అని చెప్పి ఇచ్చి సమ్ సమ్ కమా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 వై ఈజ్ ఈక్వల్ టు 15 అని చెప్పి నంబర్స్ ఇక్కడ మెన్షన్ చేసేసాం. స్టాటిక్ మెథడ్‌లో సమ్ చేసేసాం. ఆ సమ్‌ని ప్రింట్ చేసుకున్నాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్‌లో మనం ప్రింట్ చేసేసుకున్నాం. ఇక డైనమిక్ మెథడ్‌కొచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇంపోర్ట్ జావా డాట్ యుటిల్ డాట్ స్కానర్ అని ఇచ్చాం. స్కానర్ అని ఇవ్వచ్చు. లేదా మనం యాస్టిప్ సింబల్ కూడా పెట్టుకోవచ్చండి. ఇక్కడ కూడా క్లాస్‌లో ఇచ్చాము. అలాగే ఇంట్ సమ్ అని ఇచ్చాము. మీరు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ కింద లైన్ మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. స్కానర్ అని ఇచ్చి ఎస్సీ అని ఇచ్చారు కదా! ఆ ఎస్సీ ప్లేస్‌లో మీరు ఇంకేదన్నా కూడా మనం కోడ్ మార్చుకోవచ్చు. సీఎన్ అని గాని, ఎస్‌కే అని గాని ఏదైనా పెట్టుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్ ఇచ్చాక ఇంట్లో ఇచ్చేసాం. సమ్‌ని మెన్షన్ చేసుకున్నాం బావుంది. తర్వాత సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ ఎంటర్ ఫస్ట్ నంబర్. తర్వాత ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎస్సీ అని ఇచ్చారు చూడండి. ఈ ఎస్సీ ఎక్కడ ఇచ్చాం మనము? స్కానర్‌లో ఎస్సీ ఇచ్చామా? ఆ ఎస్సీని ఇక్కడ ఇవ్వాలి. ఎస్సీ ఇచ్చి నెక్స్ట్ ఇంట్ అని చెప్పి బ్రాకెట్స్ క్లోజ్ చేసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే సేమ్ వైలో కూడా. ఇలాగ డైనమిక్ మెథడ్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. చూసి జాగ్రత్తగా చేసేసుకోవటమే. ఓకే. ఇలాగే ప్రోగ్రామింగ్స్ అండి. ఇవి చూడటం వల్ల మీరు అన్ని ప్రోగ్రామ్స్ చేసేసుకోవచ్చు ఈజీగా. ఆల్ ది బెస్ట్.